దేవుడు కొన్ని థాట్స్ నాకు ఇచ్చారు. నేను అనుకుంటున్నాను నా జీవితంలో అది నేను అప్లై చేయటకు చాలాసారి అది బలంగా పనిచేసింది. నా జీవితం మారింది. దేవుడు మార్చాడు నా ఒక స్వభావము దేవుల్లో. అంటే ప్రార్థన ద్వారా ఎలాగా మార్పు చెందుతాము అది నా జీవితంలో నేను చూశాను కాబట్టి అది పంచుకోవాలని ఆశపడ్డాను. దేవుడు కొన్ని మాటలు ఇచ్చారు కాబట్టి అది మీతో పంచుకోవాలి. నేను ఆశిస్తున్నాను మా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆశిస్తాను ఏంటంటే పాస్టర్ గారు ఉంటే బాగుంటుంది వాక్యం వినాలి అని. ఆమేన్. ఇప్పుడు అంటే మీకు ఆయన పాస్టర్ గారు అయిన తర్వాత మీకు ఈ అనుభూతి, కానీ ఆయన యంగ్గా ఉండేటప్పుడు ఒక్కొక్కసారి నాకు అనిపించేది, రికార్డ్ చేసేస్తున్నావు నువ్వు ఒక్కొక్కసారి ఈయన కాదు, అప్పుడు ఈడు నా ఫ్రెండేనా అని అనిపించేది అన్నమాట ఆ టైంలో. అంటే ఇతను నా ఫ్రెండే అన్నట్టు. సో దేవుడు ఆయన్ని అలాగా బలంగా వాడేవాడు. ఒక్కొక్కసారి ఆయన ఆశ్రమం అయిపోయి క్యా గానా గాయా జీ ఆజ్ క్యా వర్షిప్ లీడ్ క్యా అంటే నాకు ఆశ్రమం అనిపించింది. ఈయనలో ఏటి కనిపించింది నాకు. సో వీఆర్ నథింగ్, వీఆర్ డస్ట్. మేము మంటిలాగా ఉన్నాము, కానీ దేవుని మహిమతో ఆయన వాడుకుంటారు. నిజమే. ఈ మాటలు ఏంటంటే మీరు బహుశా ఒక 10-15 సంవత్సరం నుంచి చూస్తున్నారు. నేను చూస్తున్నాను. అంటే నా యూత్ యంగ్ ఏజ్లో ఆయన యంగ్ ఉన్నారు, నేను యంగ్. కానీ ఆయన నిల్చొని ఒక 5 ఇలాగే కలుస్తాం మేము. బెన్నీలాగా ఉంటాం అందరూ, బెన్నీ ఏజ్ ఆ టైంలో. అంటే దేవుడు ప్రతి వారం మాట్లాడడం, ప్రతి వారం మాతో ప్రత్యేకంగా మాట్లాడు. ఇతను నా ఫ్రెండేనా అనివ్వండి నేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాడుకుంటాడు. సో ఈరోజు పాస్టర్ గారు లేకపోవడము నాకు చాలా ఇదిగా ఉంది. అయినను దేవుడు మీతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు తెలుసు ఏంటంటే డాంకీస్ ద్వారా కూడా దేవుడు మాట్లాడిన దేవుడు కాబట్టి యాజ్ ఎ డాంకీ ఆర్ మంకీ ఓ వాట్ ఎవర్ ఐఎమ్ స్టాండింగ్ గాడ్, దేవుడు మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. రోమన్స్ 8:9 ఒకసారి చదువుదాము. నాన్న ఎవరో మైక్లు కొద్దిగా హెల్ప్ చేయండి, త్వరగా అయిపోద్ది, లేకపోతే లేట్ అయిపోద్ది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఆమేన్. సాతానుడు ఎప్పుడు కూడా మాకు డిసీవ్ చేస్తుంటాడు. ఏంటంటే రక్షణలో వచ్చిన తర్వాత, రక్షణ ఒకసారి పొందిన తర్వాత మా ఐడెంటిటీ మేము తెలుసుకోవాలి, మా అధికారం తెలుసుకోవాలి, మా బాధ్యత తెలుసుకోవాలి. నిన్న ఒక అమ్మాయికి పెళ్ళి జరగలేదు. అమ్మాయి నేను ఒంటరిగా నా ఇష్ట విధంగా బ్రతుకుతాను అంటది. కానీ పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి అలాగే ఉంటుంది కదా, నెక్స్ట్ డే ఏమనిపించదు. అలాగే మమ్మీ డాడీ అన్నీ కోరుకుంటుంది, వెళ్తుంది, తింటుంది, అన్నీ చేస్తుంది. కానీ అమ్మాయిలో ఒక మార్పు రావాల్సిందే. ఈరోజు నుంచి నా తల్లి తండ్రి నాకు రిలేటివ్సే, వాళ్ళ అధికారం నేను అని అనుకోవాలి. కానీ అమ్మాయి తెలుసుకోవడానికి కొన్ని రోజు పడవచ్చు. మమ్మీ మమ్మీ అంటుంది, డాడీ అంటుంది. కానీ ఒక రోజు వస్తుంది ఆమె ఒక అధికారం గురించి తెలుసుకుంటుంది, బాధ్యత గురించి తెలుసుకుంటుంది, ఐడెంటిటీ గురించి తెలుసుకుంటుంది కదా. సో అప్పుడు వాళ్ళకు కుటుంబము మలచిపడుతుంది, లేకపోతే పైకి వస్తుంది. అలాగే క్రిస్టియన్ లైఫ్లో ఈ వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది అంటే, నువ్వు ఇంకా ఇంగ్లీష్లో బాగుంటుంది, యు ఆర్ నాట్ ఇన్ ఫ్లెష్. నువ్వు ఇంకా శరీరంలో లేవు. అంటే నువ్వు మాంసములో లేకపోతే శారీరకంగా బ్రతకడానికి నువ్వు లేవు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవుని వాక్యం ఇంకా ఏంటి చెప్తుందంటే, యు ఆర్ ఇన్ ద స్పిరిట్. మేము ఎలాగ ఉన్నామో ఆత్మలు ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు కూడా గమనించాలి, నేను ఆత్మలు ఉన్నాను. సాతానుడు మాకు ఒక థాట్ లైఫ్ ఏంటంటే, నువ్వు ఇంకా
నువ్వు అలాగే ఉన్నావు అని ఏంటంటే నువ్వు ఫ్లెష్లీ విధంగా ఉన్నావు, నువ్వు ఫ్లెష్లోనే ఉన్నావు. నువ్వు నీ యొక్క ఆలోచన విధానం, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క ఐడెంటిటీ, నీ యొక్క హుందా, లేకపోతే నీ యొక్క జీవితం ఏంటంటే నువ్వు మాంసమే శరీరమే అని చూపిస్తుంటుంది. కానీ జరిగింది ఏంటంటే క్రీస్తుని రక్తము ప్రతి ఒక్క బంధకం నుంచి మాకు విడిపించింది. ఆమెన్ హల్లెలూయా. ఈ వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఒకసారి చూడండి, 8:2 చదువుతారు అనుకోండి, ఒకసారి చదవండమ్మా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రం చెప్తుంది మాంసంపు రక్తము ఎప్పుడు కూడా నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి ఒక నియమం ఈ లోకంలో ఉంది. ధర్మశాస్త్రం ఏది చెప్తుంది, నువ్వు పాపంలోనే ఉన్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు. కానీ దేవుని ఆత్మ ఎప్పుడైతే నీలో వస్తున్నాడో దేవుడు ఏడు చేస్తున్నాడు తెలుసా, ఆ నియమం నుంచి నీకు బయటికి తీసుకుని వస్తున్నాడు. హల్లెలూయా. పెళ్ళి అయిన తర్వాత ఎలాగైతే నా మమ్మీ డాడీ అంటే కొన్ని రోజు వెళ్ళి హ్యాపీగా ఉండి రావడానికి ఛాన్సెస్ ఉంది, కానీ ఈ విషయంలో నువ్వు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కానీ సాతానుడు ఎంత క్విక్గా యూజ్ చేస్తుంటుంది అంటే నువ్వు ఇప్పుడు కూడా శారీరకంగానే ఉన్నావు, శారీరకంగానే బ్రతుకుతున్నావు, నీకు ఎమోషన్స్ ఉంటుంది, నీకు బాధలు ఉంటుంది, అన్నీ ఉంటాయి అని చెప్తూనే ఉంటుంది. నువ్వు పాపం చేస్తే ఏం పోయింది, క్షమాపణ అడుగుతాడు. ఇప్పుడు పాడాము కదా, ఏం పాట అది, నీ కృప, నువ్వు కృప. అరే హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ చర్చెస్ దే ఆర్ డిసీవ్డ్. ప్రపంచంలో పెద్ద మోసం ఎక్కడ జరుగుతుంది, చర్చెస్లో జరుగుతుంది. ఏంటంటే ఆయన కృప విస్తారముగా ఉంది కాబట్టి మేము పాపం చేస్తూనే ఉంటామని. మీ గురించి తెలియదు కానీ నేను అలాగే బ్రతికాను. దేవుడు ఒక పాయింట్లోకి రావాలి, ఒక స్టాపేజ్లకు నువ్వు వచ్చేసి నీ యొక్క జీవితం మారాలని చూస్తున్నాడు. నా జీవితం మారాలి. ఎందుకంటే నేను గమనించాలి ఏంటంటే మేము ఫ్లెష్గా లేము, మేము శరీరంలో లేము, మేము ఆత్మలో ఉన్నాము. ఎందుకంటే ఆత్మ ఒకరోజు చనిపోయి ఉంది. నీకు ఆత్మీయత గురించి అంటే ఆత్మరంగంలో జరుగుతున్న సంగతులు తెలీదు, ఆయన ఎలాంటోడో ఆయన గురించి తెలీదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మలు పుట్టావో నీ ఆత్మ జీవం పొందింది, ఆ చీకట్లో ఉన్న బ్రతుకు వెలుగులో వచ్చింది, నువ్వు అన్నీ చూడగలుగుతున్నావు. లైట్ ఆఫ్ చేసేటప్పుడు ఏం కనిపించలేదు, లైట్ ఆన్ చేశాడు దేవుడు. నా ఇంకా నువ్వు చెప్తున్నావు నేను లైట్ ఆఫ్ చేసుకొని బ్రతుకుతున్నానంటే నీ గురించి జాలి పడాలి, నా గురించి నేను జాలి పడాలి. మాకు ఎప్పుడు కూడా రక్షణ లేదు, అది నిజమైన రక్షణ కాదు. సో వీఆర్ స్పిరిట్స్. ఆమెన్ హల్లెలూయా. వీఆర్ లివింగ్ ఇన్ స్పిరిట్. మేము ఎలాగా బ్రతుకుతున్నామంటే ఆత్మలో. నేను ఆత్మలో బ్రతుకుతున్నాను, నా ఆత్మలో నేను ఉన్నాను. ఆమెన్ హల్లెలూయా. మరి నొప్పి రాదండి, బాధ రాదండి, వస్తుంది. శరీరం మీరు అప్పు తీసుకున్నారు కాబట్టి అది జరుగుతుంది, కానీ అది ప్రాముఖ్యము కాదు. ప్రైమరీ ఏంటి, ఇంతకుముందు శరీరం ప్రైమరీగా ఉండేది, ఇప్పుడు ఏంటైంది, అది సెకండరీ అయిపోయింది. ఇప్పుడు హార్డ్ డిస్క్ ఉంటుంది, కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఉంటుంది, ప్రైమరీ హార్డ్ డిస్క్, సెకండరీ హార్డ్ డిస్క్. మేము సాఫ్ట్వేర్తో వెళ్ళి ప్రైమరీని సెకండరీ చేసుకోవచ్చు, సెకండరీని ప్రైమరీ చేసుకోవచ్చు. మీకు అర్థమైందా? దేవుడు ఏదైతే ప్రైమరీగా ఈ లోకంలో ఉండేది దాని దానికి చేంజ్ చేసి ప్రైమరీని సెకండరీ చేసి సెకండరీని ప్రైమరీ చేశారు. సో మేము ఏంటి అయి ఉన్నామంటే ప్రైమరీగా స్పిరిట్ అయి ఉన్నాము. ఆమెన్ హల్లెలూయా. నేను బ్రతికింది స్పిరిట్లో బ్రతుకుతున్నాము. ఈ సత్యము తెలిస్తే ఆత్మరంగంలో చాలా విషయంలో మేము పడకుండా, చాలా విషయంలో శారీరకంగా బ్రతకకుండా బయటికి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆమెన్ హల్లెలూయా. సో కీర్తన 91:3 ఒకే వర్డ్, స్నేర్ ఆఫ్ ద ఫాలర్. అది ఒకసారి చదవండి. విడిపించును అంటే ఒక నెట్ ఉంది, వాడు ఒక బర్డ్ని ఇది చేయడానికి కదా నెట్ వేసాడు, దాంట్లో ఏదో పెట్టగానే బర్డ్ వచ్చి ఫ్లై వచ్చేసి పట్టగానే, చిన్నప్పుడు మాకు తెలుసు కదా నెట్లో ఇది చేసి తీసేసుకుంటాడు. సో సాతానుడు మా జీవితము ఈ లోకపు
లా, అది ఏంటంటే సిన్ అండ్ డెత్ అనే లా, పాపపు ఇంకా మరణపు ఒక లా అండర్లో నిన్ను ప్రతి ఒక్కరిని ఆయన బంధింప చేసి ఉంచాడు. ఎవరు? సాతానుడు. కానీ దాని నుంచి ఏంటి రాయబడి ఉంది? ఆయన విడిపించెను అని. అప్పుడు బహుశా దావీదు సమయంలో రక్షణ రాలేదు, ఎందుకంటే యేసయ్య రాలేదు. కానీ యేసయ్య వచ్చిన తర్వాత ఏంటి వచ్చింది? రక్షణ. దావీదు విడిపించెను అని ప్రాఫెస్ చేసుకోవచ్చు, కానీ నువ్వు ఏం చెప్పాలంటే విడిపించాడు. ఆమెన్, హల్లెలూయా. దావీదుకు బహుశా తెలీదు ఏమో ఆ విమోచన ఎలాంటి, నాకు తెలుసు ఏంటంటే ఆ రక్తపు ఒక ఆ విమోచన కార్యం ఎంత బలమైంది. సో ఆయన విడిపించి ఏం చేశాడు? నెక్స్ట్ ఫోర్త్ వర్స్ ఒకసారి చూడండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ చూడండి ఏ విధంగా నేను టాలీ చేస్తున్నానంటే, లా ఆఫ్ సిన్ అండ్ డెత్, ఒకరోజు ఆ వలలో ఉన్నాము, లేకపోతే ఆ నెట్ కింద మేము ఉన్నాము, నెట్ అండర్లో మేము ఉన్నాము. కానీ దేవుడు ఏం చేశాడు? దాని నుంచి విడిపించి ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? ఇంకొక నెట్లో తీసుకొని వెళ్ళాడు. ఆ నెట్ ఏంటి? అండర్ ద లా ఆఫ్ ద స్పిరిట్. దేవుని యొక్క ఆత్మ ఒక లాలో ఆయన తీసుకొని వెళ్ళాడు. ఆత్మ అనే ఒక నెట్. నువ్వు అప్పుడు కూడా బందీగా ఉన్నావు, ఇప్పుడు కూడా బందీగా ఉన్నావు. నీకు విడుదల అనేది లేదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అప్పుడు ఒకడు నిన్ను బంధించాడు, వాడు కసాయోడు, నీకు చంపాలని. కానీ ఈయన బంధించాడు. ఏంటంటే దేని ద్వారా ఆయన బంధించారంటే ఆయన ప్రేమతో బంధించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ నెట్ ఎలాగ తయారు చేశారంటే ఆయన రక్తము ఎప్పుడైతే ఇచ్చాడు కదా, నెట్ మీద ఆయన జల్లిసి ఆ రక్తం అంతా ఆయన ప్రేమ ఒక విధంగా నేను అంటే అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. రోమన్స్ 8:2 ఒకసారి చదవండి. ఆ దాంట్లో నాన్న రోమియోలు 8:2 ఒకసారి చదువు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, జీవము ఇచ్చు ఆత్మ యొక్క నియమం. ఒకసారి చదువురా. జీవము ఇచ్చు. సో ఆయన రక్తము ద్వారా ఆయన ఇచ్చే ఒక నెట్, లేకపోతే బంధకంలో మేము వెళ్ళాము. ఆ నెట్ లేకపోతే ఆ లా ఏంటంటే జీవం ప్రసాదించే. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, నేను ఒకరోజు మరణానికి నాశనానికి గతి ఇవ్వడానికి ఒక నెట్లో ఉన్నాను. కానీ దేవుడు ఏ నెట్లో తీసుకొని వచ్చాడు? ఆయన నాకు బందీ చేశాడు. దేంట్లో? ఆయన ప్రేమతో బందీ చేశాడు. ఆమెన్, హల్లెలూయా. అందుకే 2 కొరింథియన్స్ 5:14 రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగా? క్రీస్తు ప్రేమ మాకు బలవంతం. సో వీఆర్ ఇన్ బాండేజ్. ఆయన ప్రేమ ఎప్పుడు కూడా బలవంతం చేస్తుంది. ఆమెన్, హల్లెలూయా. ఒక అమ్మాయికి వంట రాదు. ఒకవేళ నా వైఫ్ గురించి చెప్తే, నాన్న ఇది వీడియో పెట్టు. సో ఇంజెక్షన్ ఇవ్వడం చాలా చక్కగా తెలుసు, కానీ వంట ఏది కూడా రాదు. ఆమె పేరు కుమారి, కానీ ఆమె సుకుమారిగా బ్రతికింది. ఎప్పుడు కూడా ఆంటీ వంట చేయడం, వాళ్ళ డాడీస్ జిలేబీలు తీసుకుని రావడం, అలాగా అన్నీ జరిగింది. మా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే అన్నీ డ్రైగా ఉంది, ఏం లేదు, అలా పరిస్థితి మాట. నాకే గతి లేదు అలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు. ఆమె అక్కడ సుకుమారిగా ఉంటుంది, వంట చేయడం మొదలెట్టింది. ఫస్ట్ డే వెళ్ళేటప్పుడు రోటీ పాపడ కింద మారిపోయింది. మీకు అర్థమైందా? మా డాడీ వేరే రూమ్లో కూర్చొని, ఆయన కుక్, మంచి కుక్ ఆయన, మా డాడీ ఎక్స్ట్రాఆర్డినరీ కుక్ అన్నమాట. సో ఎలాంటి కుక్ అంటే ఈవెన్ జిఎం, రైల్వేలో ఉన్న జిఎం కూడా అవార్డు ఇచ్చారు ఆయనకి. అంత మంచి కుక్ ఆయన, మంచి కేర్ టేకర్ అని, గెస్ట్ హౌస్ కేర్ టేకర్గా ఉండేవారు. సో అలాంటి ఆయన ఏం చెప్పారంటే, మా ఏ పాపడ్ హయ్యా రోటీ అన్నారు. మీకు అర్థమైందా? సో అలాంటి ఆమె అంటే అర్థం చేసుకోలేకపోతుంది. బట్ షీఈస్ ట్రయింగ్ టు చేంజ్ హర్. కొన్ని రోజుల తర్వాత ఆమె నేర్చుకోవడం మొదలెట్టింది.
సాంబార్ చేయడం నేర్చుకుంది, అన్నీ చేసుకున్నాడు నేర్చుకుంది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత నేను వంట చేసినోడిని, నేను ఏది కూడా లేకుండా అయిపోయింది, నాకు అన్నీ మర్చిపోయాను. నా భార్య నార్త్ ఇండియన్ కాదు, సౌత్ ఇండియన్, అన్నీ చాలా చక్కగా చేస్తుంది. చట్నీలు ఎక్స్ట్రా. నేను పొగడ్డానికి చెప్పట్లేదు, దేని గురించి చెప్తున్నానంటే మార్పు గురించి చెప్తున్నాను. ఆమె హల్లెలూయా. ఒక భర్తని ప్రేమ, ఒక భార్యని ఎంతవరకు ఒత్తిడి చేస్తుంది ఏంటంటే, వంట ఇంతవరకు చేయలేనిది చెమట ఇది వచ్చినా చేస్తుంది, చక్కగా పెట్టి బాగుందా లేదా అడుగుతుంది. అంటే ఒక భర్త ప్రేమ అంతవరకు కార్యం చేస్తుందంటే దేవుని ప్రేమ ఎంతవరకు మాకు బలవంతం చేయకూడదు. ఆమె హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? సో దేవుని ప్రేమ ఏంటి అయి ఉన్నాడు అంటే ఒకసారి చూద్దాము. ఫస్ట్ థెస్సలోని 19. దాని ముందు నేను చెప్పాలి ఏంటంటే, దేవుని ప్రేమ, క్రీస్తుని ప్రేమ ఈక్వల్స్ టు హోలీ స్పిరిట్. క్రీస్తుని ప్రేమ ఈక్వల్స్ టు హోలీ స్పిరిట్. సో ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని ఆత్మ నీలో ఇచ్చాడు. ఆ ఆత్మ నీకు ఏం చేస్తుంటాడు? బలవంతం చేస్తుంటాడు. నువ్వు శారీరకంగా ఆలోచించేటప్పుడు నీకు ఎప్పుడు కూడా ఒత్తిడి పెడుతున్నా, నువ్వు చేసింది సరేం కాదమ్మా అని. నేను ఒకసారి చెప్పాను కదా మీకు, ఆయన వచ్చేసి కాలు వరకు నీళ్ళు ఉండేటప్పుడు కాలు పట్టుకుంటాడు. నిజమే, కాలు పట్టుకుంటాడు హోలీ స్పిరిట్. నాకు ఎన్నోసార్లు పట్టుకుంటే నేను కాలు షేక్ చేసి నాకు వద్దు నువ్వు అని చెప్పిన రోజు, కానీ వచ్చేసి చర్చ్లో కూర్చుంటాను, వర్షిప్ లీడ్ చేస్తాను, మ్యూజిక్ వాయిస్తాను. నా స్నేహితులు కొంతమంది నాకు తెలుసు, వాళ్ళు ఇప్పుడు పాస్టర్గా దేవుని సేవలో ఉన్నారు. నాతో పాటు పాపపు జీవితంలో ఉండి వచ్చేసి వాయించిన రోజులు ఉన్నాయి. ఈవెన్ రాత్రి తాగేసి వచ్చేసి ఉదయం వాయించిన రోజులు ఉన్నాయి. నేను అంటే ఏ లూథరన్స్ వీళ్ళు ఆలు గురించి రక్షణ అనుభూతి కలిగిన బిడ్డలు, అలాంటి బ్రతుకులు మాట. కానీ దేవుడు అది పాదం పట్టుకొని చేస్తూ వాళ్ళ జీవితాలు, నా జీవితాలు, నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరి జీవితాలు దేవుడు మారుస్తున్నాడు. వాళ్ళు ఇప్పుడు దేవుని సేవలు ఉన్నారు. నిజముగా అంటే యథార్థంగా వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. సో దేవుని యొక్క ప్రేమ, దేవుని ఆత్మే ఉంది. ఆత్మ మాలో ఆయన పోసాడు కాబట్టి ఆత్మ బలవంతం చేస్తూనే ఉంటుంది. ఆమెను హల్లెలూయా. థెస్సలోనియన్ 5:19 ఒకసారి చదువు నాన్న. 5:19 కొద్దిగా త్వరగా చదువునాను. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చాలు. చేయకుడి. 19 ఒకరు చదువు. ఆత్మను ఆర్పకుడి. దేవుని ఆత్మ మాలో ఉంటుంది, కానీ మేము ఆర్పివేస్తుంటాము. ఆమెన్ హల్లెలూయా. మా పాప క్రియలు మేము అనుకోవచ్చు. ఒక మాట ఉంటుంది, ప్రార్థన గురించి చెప్పాలి కదా, నాకు తెలుగులో రావట్లేదు అంటే అక్కడ ఉంటుంది కదా, నా పేరు పిలువబెడుతున్న జనులు వాళ్ళు తగ్గించుకొని తిరిగి ఆ పాపములు ఒప్పుకొని విడిచి అప్పుడు ప్రార్థన చేస్తే నేను వాళ్ళని దీవిస్తానని. ఇది ప్రేయర్ మీటింగ్ ప్రతి దాంట్లో ఎప్పుడో ఒక 30-40 సంవత్సరం నుంచి నేను వినుకొని వస్తున్నాను. ఎక్కడ ప్రేయర్ జరిగితే ఇది చెప్తారు. కానీ అక్కడ చాలామంది వేలు మంది ఉంటాము. అది బీచ్లో అవ్వచ్చు, లేకపోతే పెద్ద మీటింగ్లో అవ్వచ్చు. అక్కడ కన్నీరుతో అందరూ పశ్చాత్తాపడి దేవా క్షమించు అని అడుగుతుంటారు. కొంతమంది నిజముగా క్షమించమని అడుగుతుంటారు. వాళ్ళు పాపక్షమాపణ పడుకుంటారు, వాళ్ళ ప్రార్థన దేవుడు వింటుంటారు. నాకు ఎంతో అంటే తెలీదు. కానీ చాలామంది ఏంటంటే అక్కడ ఒప్పుకొని బయటకు వచ్చిన తర్వాత లైఫ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే నా లైఫ్ అలాగే ఉండేది కాబట్టి నేను చెప్తున్నాను. నేనే మీకు సాక్ష్యం మాట. నా భార్యతో నేను మాట్లాడేటప్పుడు నా యొక్క ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు అందరి ముందు నేను బాగా కనిపించవచ్చు, కానీ ఆమె ముందు నా భర్త ఏంటి తెలుస్తుంది. ఆమెన్. నేను చాలా చక్కగా ఇక్కడ వర్షిప్ లీడ్ చేసుకోవచ్చు, కానీ నా భార్యకి నేను కష్టపెడుతున్నాను అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, కష్టపెడుతున్నాను అనుకోండి, ఫస్ట్ ఎవరు
వ్యతిరేకంగా ఉంటాడు? సాతానుడు. ఓకే, సాతానుడు వ్యతిరేకంగా ఉంటే దేవుడు నీకు విట్నెస్ ఎవరు లేదురా వెళ్ళిపో అని చెప్తారు. దేవుడు ఏంటి చెప్తారు? నీకు సాక్షి ఆధారం నువ్వు ఒక్కడే వచ్చావు. నా భార్య చెప్పింది అనుకోండి, అప్పుడు ఇద్దరు కలిసిపోయారు. మొన్న విన్నాం కదా పాస్టర్ గారు ఏంటి చెప్పారు? ఇద్దరు కలిస్తే అది నిజమే అని. సో ఎంతవరకు నా జీవితంలో నేను అక్కడ వెళ్ళి 8 గంటలు ప్రేయర్ చేసుకోవచ్చు, ఇక్కడ వచ్చి ఫాస్టింగ్ చేసి 10 గంటలు ప్రేయర్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. నేను బయట మీ అందరికీ నేను అలా కనిపించవచ్చు. కానీ నా రహస్య జీవితంలో నేను పాపం చేస్తున్నాను అనుకోండి, నా భార్య విరుద్ధంగా అవ్వచ్చు, ఎవరి విరుద్ధంగా అవ్వచ్చు, నా ఆఫీస్లో అవ్వచ్చు, లేకపోతే ఎవరి దగ్గర చిన్న చిన్నవి, అది నేను సరిచేయను. అంతవరకు నా జీవితంలో నువ్వు ప్రార్థన చేసినా ఏమీ జరగదు. నువ్వు విట్టుకే వేస్ట్ చేస్తున్నావు, నేను విట్టుకే టైం వేస్ట్ చేస్తున్నాను. ఒక మీటింగ్ నేను ఇలా చెప్పేసి వెళ్తే మీకు 10 చేసేస్తాను. సో ఒక మీటింగ్లో వెళ్ళాను 10 or 12 years బ్యాక్, పెళ్ళి అయిన తర్వాత. నేను వర్షిప్ లీడ్ చేస్తాను కాబట్టి ఒక అన్న, ఆయన చాలా దేవునిలో చాలా బలంగా వాడబడుతున్న ఒక సేవకుడు. ఎక్కడంటే హుబ్లీ, మీకు తెలుసా? హుబ్లీ ఇక్కడ కర్ణాటకలో పెద్ద సిటీయే. సో అక్కడి నుంచి ఆయన వచ్చారన్నమాట, రెడ్డి అన్నాన్ని. ఆయన చాలా అభిషేకంతో పవర్ఫుల్. ఇప్పుడు జాన్ అన్న లాస్ట్ టైం వచ్చారు కదా, అలాగే ఆయన ప్రవచన, ఆత్మ హీలింగ్ అన్నీ చేసి కంచరపాలెం ఎక్కడో ఒక చర్చిలో తీసుకుని వెళ్ళారు. పెద్ద చర్చే, దగ్గర కొన్ని 100 మంది కూర్చున్నారు. వర్షిప్ అవుతుంది, దాని ముందు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారంటే, భారతదేశమా రక్షణ పొందాలి, ఇది చేయాలి, దేవుని ఆత్మ దిగిపోవాలి, రివైవల్ వచ్చేయాలి. భయంకరంగా, బాప్రే ఎంత బాగుందిరా బాబు అనుకున్నాను. ఈయనకి వాక్యం ఇచ్చారు, దాని ముందు నాకు కొద్దిగా వర్షిప్ చేయమంటే వర్షిప్ చేశాను. వర్షిప్ చేసిన తర్వాత చాలా ఆత్మలు చాలా ఇదిగా ఉంది, పవర్ఫుల్. నేను అనుకుంటున్నాను బాగుంది, అన్నీ బాగుంది, అన్నీ అయిపోయింది. కూర్చుండిపోయారు అందరూ. ఈయన వాక్యం ఏమి ఇచ్చారంటే, రక్షణ లేని వాళ్ళ గురించి వాక్యం చెప్పారన్నమాట. ఎంతోమంది రక్షణ అంటే వాక్యం అయిపోయింది. ఈయన ఏంటి ఈ వాక్యం ఇచ్చారు అని అనుకున్నాను. ఇక్కడ ఎంతోమంది రక్షణ లేకుండా ఉన్నారు అని చెప్పగానే, బహుశా నేను కౌంట్ చేయలేదు, 20-30 మంది దగ్గర నిల్చున్నారు రక్షణ అనుమతి లేని వాళ్ళు. వాట్ దే ఆర్ డూయింగ్? దే ఆర్ ఫూలింగ్ దెమ్ సెల్ఫ్. ద పాస్టర్ ఈజ్ ఫూలింగ్ దెమ్, దే ఆర్ ఫూలింగ్ ద పాస్టర్. ఆ సంఘంలో అక్కడ కూర్చున్న వాళ్ళు ప్రార్థన చేసింది ఏంటంటే, పరలోకం నుంచి అగ్ని దిగి రావాలి అని ఏలియాలాగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ చూస్తే వాళ్ళకి రక్షణ అనుమతి లేదు. దట్ వోంట్ వర్క్. అది దేవుని రాజ్యంలో పనికి రాదు. నేను అర్థం చేసుకోవాలి. పాపంలో ఉండి అక్కడ వెళ్ళి నేను పాట పాడిన ఒక అనుభూతి ఎలాగుంది, లేకపోతే బెన్నీ కీబోర్డ్ వాయించిన అనుభూతి ఎలాగుంది, సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్ ఆల్సో. వాళ్ళు కూడా అలా బంధకంలో ఉన్నారు. మేము అనుకుంటున్నాము ఏంటంటే మేము దేవుని సేవ చేసేస్తాం. నో సేవ, దేవుడు అది అంగీకరించుడు. నీ పాట ఆయనకి చాలా చేదుగానే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని కృప అని మేము పాడి అక్కడ మేము సెట్ అయిపోదామంటే అలా కుదరదు. దేవుడు ఉన్నది ఉండట్లాగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మా జీవితంలో ఒకటి జరగాలి ఏంటంటే, తనను తగ్గించుకోవాలి. ఎక్కడ తగ్గించుకోవాలి? ఎక్కడ నీకు ప్రాబ్లం అవుతుంది అక్కడ నువ్వు తగ్గించుకో. నీ భర్త దగ్గర నీకు ప్రాబ్లం ఉంది, నువ్వు తగ్గించుకో. నీ భార్య దగ్గర నీకు ప్రాబ్లం ఉంది, తగ్గించుకో. నీ ఇంకొకరు లేకపోతే ఆఫీసులో ఎక్కడ ప్రాబ్లం ఉంది, దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆఫీసులో ప్రాబ్లం ఉన్నా తగ్గించుకొని. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలాగ తగ్గించుకోవాలి? ఒక్క చిన్న ఇది ఇస్తాను. ఈ 2 రోజు నేను ఫస్ట్ డే వెళ్ళాను. నిన్న వెళ్ళిన తర్వాత సడన్లీ చెప్పారు, నేను 17th ఒక ప్రోగ్రామ్ ఉంది, 20th ఒక ప్రోగ్రామ్ ఉంది, సాంగ్ కావాలి, థీమ్ బట్టి కావాలి నాకు. నా దగ్గర సాంగ్ ఆల్రెడీ నేను చేసి ఉంచుతాను. ఎందుకంటే నాకు తెలుసు, నేను 20 years నుంచి అక్కడ చేస్తున్నాను కాబట్టి ఇది ప్రోగ్రామ్కి ఇలా ఉంటుంది. సాంగ్ రాసిన ఐ డోంట్ వాంట్ యువర్ సాంగ్, నీ సాంగ్ నాకు అవసరం లేదు, నాకు ప్రేయర్ సాంగ్ కావాలి. ఓకే, ప్రేయర్ సాంగ్ కదా, ప్రేయర్ సాంగ్ అంటే మేము పాడిన సాంగ్స్ ఇంగ్లీష్లో కావాలి. ఓకే, ప్రేయర్ సాంగ్ అని తీసుకొని వెళ్ళి ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది. నో నో నో, ఐ డోంట్ వాంట్. నాకు ఎలాగంటే ఈ థీమ్ ఇంకా ప్రేయర్ 2 కలపాలి, అలాంటి సాంగ్ తీసుకొని రా అన్నారు. అది ఎక్కడ దొరుకుతుంది నాకు? వచ్చేసి ఎతగానే టక్ మన దేవుడు ఇచ్చాడు, ఒక మంచి సాంగ్ ఇచ్చాడు.
దేవా నీకు వందనాలు, నువ్వు ఎలా కార్యం చేస్తావని పట్టుకొని వెళ్ళాను. ఈ సాంగ్ మిస్ చూడండి అని చూపించాను అనమాట. ఇది వీడియో పెట్టుకున్నారా? సో మా ప్రిన్సిపల్ ఆ సాంగ్ చాలా బాగుంది. ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ కూర్చుంది, ఆవిడ ఓకే అంటుంది. లేదు, ఆవిడ చెప్తుంది సాంగ్ వినలేదు, ఈ సాంగ్ వద్దు, నాకు స్లో అయిపోయిందన్న. మిస్ ఐ విల్ మేక్ ఇట్ ఫాస్ట్, నాకు తెలుసు మ్యూజిక్ కాబట్టి నేను ఫాస్ట్ కూడా చేయగలుగుతాను, నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోవన్న. సో నేనేటి చెప్పాలి? ఇంతకు ముందు అయితే నేను ఎలాగా చెప్తానంటే, నేను ఇక్కడ చెప్పకూడదు, అలా చెప్తాను అనమాట. ముసిల్దాయ్ ఏదో ఒకటి చెప్తాను అనమాట. కానీ దేవుని ఆత్మ నాకు ఎలా బలవంతం చేస్తుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆవిడ వైపు ఎస్ మిస్ ఐ విల్ డూ ప్రైజ్ ది లార్డ్ అని బయటకు వచ్చి, ఆవిడికి అర్థమయ్యేమంట, ఏదో అర్థం కాలేదు, ఇది ఏంటి రెస్పాండ్ ఎలాగ ఉంది అని. ఎందుకంటే పాట నువ్వు వినకుండానే నువ్వు చెప్తున్నావు పాట బాగలేదంటే అది చాలా దారుణం కదా. మేము తగ్గించుకోవడం ఎక్కడ, నేను నేర్చుకుంటున్నాను. ఇంకా ఇంతకు ముందు అయితే అలా జరిగితే నాకు అన్యాయం జరిగిపోయింది అని వచ్చేసి రూమ్లో ఏడ్చిపడిని. కానీ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను ఏంటంటే తగ్గించుకోవడం. అక్కడ మేము ఒప్పుకోవడం, అది తగ్గించుకోవడం. ఆమెన్, హల్లెలూయా. అక్కడ నువ్వు రెస్పాండ్ అవుతున్నావంటే నువ్వు కూడా ఆ దుర్మార్గుడివే, నువ్వు కూడా దుర్మార్గంలో ఉన్నావు. నువ్వు ఇంకా ప్రేయర్ చేస్తావు భారతదేశమా పాకిస్తాను, నోవే, దేవుడు వెండు. మీకు అర్థమవుతుందా? నేను వచ్చిన తర్వాత దేవా నీకు వందనాలు, ఏం చేయాలి? ఒక సాంగ్ ఇచ్చావు, ఎంత మంచి సాంగ్, ఆవిడ వినలేదు. ఓకే, నెక్స్ట్ ఎతుకుతున్నాను అనమాట. దేవుడు టక్ మని 2 ఇచ్చాడు. ఒక డోక్రా సాంగ్, డోక్రా అంటే ముసలోడు సాంగ్ ఒకటి 1800 అప్పుడు ఉంటుంది కదా. ఆ సాంగ్ ఇప్పుడు చూడండి, ఘంటసాల పాడిన సాంగ్ మీరు వింటారా? లేదు కదా. అలా గాస్పుల్ సాంగ్ ఒకటి ఉంది, ఘంటసాల లాగా సాంగ్ మాట. అది వినగానే చాలా విరక్తిగా ఉండే. తీసుకొని వెళ్ళి పెట్టగానే ఆవిడికి చాలా నచ్చింది, నాకు మర్చిపో. అంటే దేవుడు ఎలా కార్యం చేస్తాడు చూడండి. అరగంట ముందు మంచి సాంగ్ తీసుకొని వెళ్తే అందరికి నచ్చింది, ఆవిడ వినకుండా లేదు అని చెప్పింది. ఏ సాంగ్ అయితే నాకు నచ్చలేదు అది తీసుకొని వెళ్తే ఇది మీనింగ్ చాలా బాగుంది, ఇదే పెట్టుమన్న. ఇప్పుడు ఆ సాంగ్ ఇప్పుడు నేర్పించడానికి చిన్నపిల్లలకి ఎంత ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మోడర్న్ పిల్లలు, ఇప్పుడు బెన్నీకి నువ్వు నాలాగా ఏదో పంజాబీ కుర్తా వేసుకున్నాను అంటే అవుతుందా? జీన్ ప్యాంట్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి. సో ఆ పిల్లలు కూడా ఒప్పుకోవాలి కదా. వినగానే వాట్ ఈస్ దిస్ సార్ అని వాళ్ళ ఫేస్ అలా. దేవుడు ఎలా కార్యం చేశారంటే వాళ్ళు కూడా నచ్చింది. ఆమెన్, హల్లెలూయా. మీకు ఇది ఇలాగుంది కదరా, నేను డిస్కోలు చూపిస్తానని డిస్కో పెట్టేశాను, ట్రాన్స్లో పెట్టేసి ఇలాగ ఉంటుంది అంటే సరే మేము కూడా చేస్తామని. ఈరోజు సాంగ్ అయిపోయింది. సో ఈరోజు ఫైనలైజ్, ఇంకా ఆవిడ అడగదు. ట్యూస్డే నాకు ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రాక్టికల్లీ మేము ఎప్పుడైతే దేవునికి లోబడతామో మా పక్షాన ఆయన కార్యం చేస్తాడు. నేను ప్రాక్టికల్లీ లోబడలేదనుకోండి, ప్రిన్సిపల్ నాకు తిడుతూనే ఉంటుంది, నేను ఏడుస్తూనే ఉంటాను, నా పని జరగదు. ఆమెన్, హల్లెలూయా. సో అన్యాయం జరిగేటప్పుడు ఎప్పుడైతే మేము తగ్గించుకుంటున్నామో దేవుడు మా పక్షాన కార్యం చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఇలా చెప్పుకొని వెళ్తే చాలా ఎక్కువ టైం అయిపోయింది. సో దేవుని వాక్యంలో ఏంటి రాయబడి ఉంది? 5:19 ఆత్మని మేము చాలా చాలా జాగ్రత్తగా నేను ఉండాలి. ఏంటంటే నేను ఎక్కడ ఆత్మని ఆపోజిట్గా పని చేస్తున్నాను దాన్ని కట్ చేయడము, అది నేర్చుకున్నాం అనుకోండి. అప్పుడు చూడండి 18 చూడండి, సేమ్ 18 చదువునానా. రోమన్స్ థెసలోనియన్స్ 5:18. ప్రతి విషయమందు మేము, ఇది హైలీ ఇంపాసిబుల్, నేను చేయలేము, ఎప్పుడు కూడా చేయలేము. సమస్యలు ఎలాగుంటుంది అంటే స్తుతి అనేది నోటి నుంచి రాదు, అలాగా సాతానుడు చేస్తాడు. ఎప్పుడు నువ్వు స్తుతి చెల్లించగలుగుతావంటే ఆత్మకి ఆధీనం లేలేటప్పుడు ఆత్మే నీకు స్తుతి చేయడం నేర్పిస్తాడు. ఫస్ట్ ఆయనకి 19 ఏంటి తెలుగులో
ఆర్పకపోతే, ఆత్మకి లోబడితే మేము స్తుతిలోమే వెళ్తాము. స్తుతిలోకి వెళ్తే సెకండ్ చూడండి, 17 చదవండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కాదురా, 17 చదువు. ఓకే, 16. ఇప్పుడు 19 మేము చేస్తే 18 మేము చేయగలుగుతాము. 18 మేము చేస్తే 17 మేము చేస్తాము. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఓకే, అది ఎడతెగక ప్రార్థన అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆమెన్, హల్లెలూయా. ఆయన రాసింది ఎలాగాని, ఎప్పుడైతే ఆత్మ మాకు దేవుడు ఇచ్చి ఉన్నాడు, ఈ ఆత్మని మేము దుఃఖపరచకుండా ఆత్మకి లోబడితే, అది మా సిచ్యువేషన్, అది ఎక్కడ, చర్చ్లో కాదు, అది కిచెన్లో అవ్వచ్చు, అది మా జాబ్ ప్లేస్లో అవ్వచ్చు, అది కాలేజీలో అవ్వచ్చు, బెన్నీ అయితే కాలేజ్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ మధ్య అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరి మీద అవ్వచ్చు. అక్కడ ఆత్మకి ఆర్పకుండా, అంటే దేవా నువ్వు చెప్తున్నావు, నాకు ఇష్టమే, వెళ్ళాలి అని ఇష్టమే, నేను గాసిప్ చేయాలని ఇష్టమే, వాట్సాప్లో ఎక్కువ టైం అందరూ చేస్తాము, కానీ కొంత లిమిట్ ఉంది. ఎక్కువ నేను రెచ్చిపోతున్నానంటే దాట్ ఈస్ ద హ్యాండ్ ఆఫ్, అది ఏంటంటే ట్రాప్ ఆఫ్ ఈవిల్. సో దాంట్లో నేను వెళ్తున్నానంటే ఏడు చేస్తున్నాను, నేను దేవుని ఆత్మకి దుఃఖపరుస్తున్నాను అంటే నేను స్తుతి చేయలేను. ఎప్పుడైతే నేను దుఃఖపరచునో, లోబడతానో, అప్పుడు స్తుతి నాలో స్టార్ట్ అవుతుంది. నీకు నొప్పి వచ్చిన అమ్మయ్య యేసయ్య వందనాలు అని చెప్తావు. ఆమెన్, హల్లెలూయా. ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఐ హాస్పిటల్ ఎప్పుడో 99లో నేను సావుల సిలిండర్స్ అని అక్కడ వర్క్ చేసేటప్పుడు, అక్కడ సిలిండర్స్ ఉంది కదా, ఇంట్లో ఉన్న సిలిండర్స్, అది అలాగ రోల్ అయ్యో వెళ్తుంటుంది. దానికి బస్ట్ చేస్తారన్నమాట, ఐరన్ బస్టింగ్ చెప్తారు. అది ఐరన్ అలా కొడుతుంటే దానికి కన్నం అవుతుంటుంది, ఆ చిప్తో కొడుతుంటారన్నమాట, చిన్న చిప్తో. అది మొత్తం ఇది చేసుకుని తర్వాత పెయింటింగ్ వేస్తారన్నమాట. అది టెస్టింగ్ మాట. సో అంత దూరంలో ఉన్నది ఇలా చూస్తుండగా, నేను యాజ్ ఎ సూపర్వైజర్ అక్కడ 99 సంగతి నేను చెప్పిన, సట్టుమని ఇంత చిన్నది ఒకటి ఇక్కడ వచ్చేసి కన్ను లోపల వెళ్ళకుండా ఇక్కడ దూరిపోయి ఉండిపోయి, ఇక్కడ కాదు, ఇక్కడ ఈ సైడ్ నాకు గుర్తులేదు, అక్కడ ఉండిపోయింది. అది ఎంత నొప్పి అంటే ఈ మొత్తం ఇది అయిపోతుంది. పరశురామ్ అని మా చర్చ్ ఎల్డర్, ఆయన డాక్టర్, ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తే, ఈరోజు నువ్వు అలాగా భరించు, నీకు మెడిసిన్ ఇస్తాను, అది పస్ పట్టిన తర్వాత రేపు తీసేస్తాను, లేకపోతే ఇంజెక్షన్ పెట్టాలి, బోల్డ్ తతంగాలు చేయాలని. సరేలే భరిస్తానని వెళ్ళి నెక్స్ట్ డే వెళ్ళాను. ఆ నొప్పి అలాగే ఉంది, ఇంకా డ్యూటీ వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత ఆయన ఎటు చెప్పారు అంటే, ఇంజెక్షన్ ఇవ్వకుండా తీయడానికి అది ఇక్కడ అంటుకుని ఉంది మాట లోపల. అది చూడ్డానికి ఇంత చిన్నది ఉంది, కానీ అది ఎలాగుండే అంటే మొత్తం అంతా నాకు ఏదో బరువు పెట్టినట్టు ఉంది. ఆయన టెస్ట్ చేయడానికి ఏం చెప్పారంటే, మా అమ్మ నాన్న ఎవరి గురించి తలుచుకో, నేను లాగేస్తాను అన్నాడు. ఈడేడ్రో నాకు చంపాడు ముసలోడు అనుకున్నాను. ఎవరు అమ్మ నాన్న ఎక్కడ, అమ్మయ్య అని వస్తుంది కదా, సట్ మన లాగాడనమాట. ఆయన ఇలా పట్టుకొని లాగ్గానే యేసయ్యా అన్నమాట. ఆయన నాకు టెస్ట్ చేశారు, ఈడు యేసయ్యకి నమ్ముతున్నారు లేదు, నిజమే అది. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇంజక్షన్ ఇచ్చేసి నాకు ఇచ్చేస్తే తర్వాత నాకు అర్థమైంది యేసయ్య ఎందుకు వచ్చింది, అది స్తుతి. సో ఎప్పుడైతే మేము విధేయత చూపిస్తామో స్తుతిలోకి వెళ్తాము, అది దేవుని చిత్తం. అది అవుతే ప్రార్థన అనేది అన్సీజింగ్ ప్రార్థన, ఎడతెగక ప్రార్థన మేము ఎందుకు చేయము? ప్రార్థన వింటాం, ప్రార్థన గురించి ప్రార్థన చేస్తే లోకమంతా తిరిగిపోద్ది, అన్నీ తెలుసు, కానీ ప్రార్థన ఎందుకు చేయలేవు నువ్వు? నీ శరీరం ఎప్పుడు కూడా ఒప్పుకోదు. నీవు ఆ నియమం లేను అని నువ్వు తెలిస్తే, నేను శరీర పాప నియమము లేదు, నేను మారిపోయాను, నేను ఆత్మ నియమంలో ఉన్నాను కాబట్టి నేను ఆత్మ రంగంలో వెళ్ళాలి ప్రతిరోజు అని కోరింది, అది ప్రార్థన. ప్రార్థన ద్వారా నువ్వు ఆత్మరంగంలో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఆమెన్, హల్లెలూయా. సెల్కి ఏ విధంగా ఛార్జ్ పెట్టకుండా సెల్ పని చేయదు, బ్యాటరీ ఇది అవ్వదు. నేను ఒక స్పిరిట్, నాకు నింపడానికి ఇంకొక స్పిరిట్, ఆయన అద్భుతమైన స్పిరిట్, ఆయన సర్వవ్యాపి అయిన స్పిరిట్, పరిశుద్ధాత్ముడు ఆయన ఉన్నాడు. ఆయనే దేవుని యొక్క ప్రేమ ఉన్నాడు. ఆయనతో నింపబడితేనే నేను బలశాలిగా బ్రతుకుతాను అని
నీకు ఎప్పుడు తెలుస్తుంది, నాకు ఇప్పుడు తెలుస్తుంది, మేము ఆయన సన్నిధిలోకి వెళ్తాము. ఇప్పటికే 9 అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ప్రేయర్ గురించే స్టార్ట్ చేయలేదు. ఓకే, సో ఒక్క మాట చెప్పి మేబీ 5 మినిట్స్లో నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఇలాగ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఎక్కువ టైం అయిపోతుంది. ఎగ్జోడస్ మీరు చూడండి 3:2-5 ఒకసారి చదవండి. త్వరగా చెప్తాను. అంటే పాయింట్స్ రాశాను కానీ ఒక్క పాయింట్ ఈరోజు షేర్ చేస్తాను. నిర్గమకాండం 2:5. ఫరో కుమార్తె 3:2-5 అమ్మా. 3:2-5. మోసయ్య అక్కడ వెళ్తారు కదా. అగ్నిజ్వాలలో యెహోవా దూతనికి అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. అక్కడ చూడండి, ఆయన నీ పాదములో ఉన్న చప్పలు తీసిమని. దేవుని మందిరంలో వేస్తున్నాము, మేము చప్పలు బయట తీసేస్తున్నాము. చప్పలు తీసేస్తే అవదు. అక్కడ చప్పల గురించి అంటే శారీరకంగా చప్పల గురించి అప్పుడు రాయబడింది. దాని ఒక ఆత్మ అర్థము మీ అందరికీ తెలుసు. ఏంటంటే మా ఒక చప్పలు మొత్తం తీయాలి. ఆమెన్ హల్లెలూయా. నీ చప్పలు తీస్తే ఆయన ఇంకొక చప్పలు ఇస్తారు. ఆమెన్ హల్లెలూయా. అది కూడా రాయబడి ఉంది. ఏం చప్పలు అది? సువార్త చప్పలు. ఆమెన్ హల్లెలూయా. కానీ ఆ టాపిక్ డిఫరెంట్ అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే స్వభావము, నా ఒక పాపపు స్వభావము. దేవుడు ఎప్పుడు కూడా నేను ప్రార్థనలు వెళ్తున్నాను అనుకోండి, ప్రార్థన అనేది ఏంటంటే ఎక్స్చేంజ్. ప్రార్థన అనేది ఎక్స్చేంజ్. నువ్వు నాది తీసుకో, నీది నాకు ఇచ్చి, అది. ఆమెన్ హల్లెలూయా. సో ఇట్ ఈజ్ అ ట్రేడింగ్ ఆర్ ఎక్స్చేంజ్. నీకు దుఃఖంగా ఉంది అంటే ప్రార్థనలు నువ్వు వెళ్తే నీ యొక్క దుఃఖం ఆయనకి ఇచ్చేస్తావు, ఆయన శాంతి నువ్వు పొందుకుంటావు. నీ పాపం ఉంది అనుకో, నువ్వు ప్రార్థన వెళ్తే నీ పాపం ఇచ్చేస్తావు, ఆయన పరిశుద్ధత పొందుకుంటావు. ఆమెన్ హల్లెలూయా. నీ నొప్పి ఉంది అనుకో, నొప్పి ఇచ్చేసి ఆరోగ్యం తీసుకుంటావు. ఆమెన్ హల్లెలూయా. ప్రార్థన అంది అలాది. సో అక్కడ ఏంటుందంటే దేవుని సన్నిధి ఉంది. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఇది పర్సనల్ లైఫ్ గురించి చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో నువ్వు గమనించాలి, యు ఆర్ ఇన్ ద హోలీ గ్రౌండ్. ఆయన దిగి వస్తాడు. ఆమెన్ హల్లెలూయా. ఆమెన్. నువ్వు ఎంత పాపం చేసావు, ఎంత పుణ్యం చేసావు, ఎన్ని రోజులు ఫాస్టింగ్ చేసావు, ఆయన చూడ్డు. ఆయన దిగి వస్తాడు. దిగి వచ్చి నీలో ఆత్మ ఆయన పెట్టున్నాడు కదా, ఆయన ఒక ప్రేమ, ఆ ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది. ఇదిగో నీలో ఇది ప్రాబ్లం ఉంది, వెన్నీ నీలో ఇది ప్రాబ్లం ఉంది, ఇనాక్ నీలో ఇది ప్రాబ్లం ఉంది అని చూపించేటప్పుడు ఆ శాండల్స్ నువ్వు తీసివేయాలి. ఆమెన్ హల్లెలూయా. ప్రతిసారి ప్రార్థనలో అది జరగవలసిందే. నువ్వు ఎప్పుడు కూడా చెప్పలేవు, నేను 30 years అయిపోయింది, నేను ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను, చాలామందికి హీలింగ్ చేసేస్తున్నాను, వాక్యం చెప్పేస్తున్నాను అని చెప్పడానికి వీలేదు. నువ్వు ఎప్పుడు వెళ్తుంటావు, అప్పుడు ఈ కార్యం జరుగుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కార్యం, ఈ ప్రాసెస్, ప్రార్థన ప్రాసెస్ అనేది ఎక్స్చేంజ్. ఎప్పుడు కూడా ఎక్స్చేంజ్. దేవుడు నిన్ను చూపిస్తుంటాడు. అక్కడ నువ్వు బాగాలేదమ్మా, కొద్దిగా ఈ స్టైల్ ఇలా మార్చేస్తే కొద్దిగా బాగుంటుంది, ఇంకా అందం కనిపిస్తావో అని దేవుడు చూపిస్తాడు. లేదమ్మా ఇక్కడ కొద్దిగా కట్ చేసేస్తే ఇలా పడితే హెయిర్ బాగుంటుంది కదా అని మేము చెప్తాం కదా. లేదు ఈ రింగ్ ఇక్కడ కొద్దిగా ఇలా టర్న్ చేస్తే బాగుంటుంది కదా. దేవుడు ప్రతి రోజు నువ్వు ఎప్పుడైతే వెళ్తుంటావో ఆయన నొక్కి చెప్తుంటావు. లేదు డాడీ నాకు ఇక్కడ పెయిన్ ఉంది, అయినా నువ్వు పెయిన్ వచ్చినా పర్లేదు, అది తీసేస్తే బాగుంటుందేమో చూడనా అని చెప్తుంటాడు దేవుడు. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్చేంజ్. నీ ఒక ప్రార్థన జీవితం ఎప్పుడు కూడా ఈయన జీవితం. అప్పుడు ఆయన ఎలాగా నేచర్లు ఉన్నారు. మోసేకి అయితే ఆశ ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉంది, చెయ్యాలని తపన ఉంది. కానీ ఎలా స్థితిలో వచ్చాడు? 40 సంవత్సరంలో ఆయనకి ఒకటే కర్ర పట్టుకొని తిరగడమే వచ్చి ఇంకా ఏం రాదు. ఆయన మొత్తం ఒళ్ళిగా మారిపోయాడు. ఇంకా
ఆయన హుందా రాజసింహాసనం దగ్గర ఉన్న ఆ అనుభూతి ఏం లేదు. ఆయన ఎప్పుడు కూడా తుర్రుమన్న ఒక జీవితం అయిపోయింది. ఆయనకి ఏది కూడా అర్థం కావట్లేదు. బోల్డ్ డౌట్స్ ఉంటాయి. నేను చేయలేను, నేను ఇది చేయలేను. మీ అందరికి తెలుసు కదా. మొత్తం చేసి చూడండి, లాస్ట్ ఎగ్జోడస్ 4:2-3 ఒకసారి చదవండి. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగెను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ కర్రే. ఇక్కడ కర్ర ఒక సాదృశ్యం ఏంటంటే, మోసేకు ఉన్నది ఒకటి ఏంటంటే, ఆయన ఏది పని చేస్తున్నాడు, ఆయన దేని నిమిత్తం బ్రతుకుతున్నాడు, ఏ విధంగా జీవిత శైలిలో పడ్డారు, ప్రతి దానికి ఒక్క దగ్గర సైన్ ఉంది. అది ఏంటంటే కర్రే. ఆయన బ్రతుకు ఏంటి? హీస్ ఎ షెపర్డ్ పని ఏంటంటే కర్ర లేకపోతే షెపర్డ్. ఒక రాజు పని ఏంటంటే ఒక సోడు లేకపోతే ఏదో లేకపోతే రాజు అని చెప్పరు ఎవరు. సో అలాగా షెపర్డ్ ఒక నిశాని లేకపోతే ఐడెంటిటీ ఏంటంటే ఆ కర్రే, రాడ్. ఆ రాడ్ పట్టుకుంటే ఇటు షెపర్డ్ అని. సో ఆయన ఒక లైఫ్ స్టైల్ రాడ్ షోస్ హియర్. దేవుడు నాకు చూపించింది ఏంటంటే హిజ్ రాడ్ షోస్ హిజ్ లైఫ్ స్టైల్, హిజ్ అథారిటీ, ఐడెంటిటీ. ఆయనకి ఉన్న ఐడెంటిటీ ఏంటి చెప్తారా తెలుగులో? గుర్తింపు. ఆయనకి ఉన్న గుర్తింపు, ఆయన ఒక ఎగ్జిస్టెన్స్ లేకపోతే ఆయన గతి స్థితి, ఆయన లైఫ్ స్టైల్, ఆయన ఒక అధికారం రాడ్లోనే ఉంది. దేవుడే చెప్తున్నాడు, నువ్వు మొత్తం వేసిమన్నాడు. రాడ్ వేసాడు అంటే నాకు ఉన్నది మొత్తం వేసాను. నేను ఒక షెపర్డ్ని, నాకు ఉన్న ప్రతిదీ నీ చేతిలో, నీ పాదం క్రింద లేదు ఇంకొకసారి పట్టుకోరా బాబు అంటే ఆ తోక పట్టుకోగానే పాము ఇంకొకసారి రాడ్. అక్కడ మేము పాము రాడ్ గురించి చూస్తున్నాం కానీ నాతో దేవుడు ఏంటి మాట్లాడుతున్నాడంటే, ఆ రాడ్ ఎప్పుడైతే వేసాడు కదా, ఆయన ఒక జీవితమే అర్పించాడు. ఆ జీవితాన్ని బాగు చేసి దేవుడు ఇంకొకసారి మరలా ఆ జీవితం ఇచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. ఆ రాడ్ ఒక రోజు ఇలా టచ్ చేయగానే రెడ్ సీ రెండు విధంగా, ఎంత భయంకరమైన మాటలు ఇవి ఎప్పుడన్నా జరిగిందా? మేము చూసామా? ఆ రాడ్ ఇలా నదిలో వేయగానే మొత్తం ఊరు కాదు, ఒక విధంగా చూస్తే మొత్తం తెలంగాణ అంతా లేకపోతే సీమాంధ్ర అంతా వాటర్ మొత్తం రెడ్ అయిపోయింది. ఎలాగా? బ్లడ్ అయిపోయింది. సో ఎంతో ఆధిక్యత దేవుడు ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. సో ప్రార్థన అనేది ఏంటంటే మా సమస్తము అర్పించడం. ఆమెన్, హల్లెలూయా. మా ఈగో అర్పించడం, మాకున్న గర్వము అర్పించడం, కోడల అత్తతో ఎలా మాట్లాడుతుందో అది అర్పించడం, అత్త కోడలతో ఎలా మాట్లాడితే భార్య భర్తతో ప్రతిదీ అర్పించడం. దేవా నేను శూన్యమని ఎప్పుడైతే ఆయన సాగిలపడ్డాడో ఆయనకి రిటర్న్ ఆ జీవితం వచ్చింది, అధికారం వచ్చింది. అది దేవుని అధికారం ఆయన ఇచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ అనుభూతిలో ప్రతిరోజు కంటిన్యూ అవుతున్నాడు. ఆయన కంటిన్యూ అవుతుండగా ఆయన జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. అంటే చూడండి, శాండల్ స్పీక్స్ ఆఫ్ సిన్ఫుల్ నేచర్, ఈగో, థింకింగ్ యువర్ సెల్ఫ్, ప్రతిదీ నాది అని స్వార్థం అనేది శాండల్ ప్రతిదీ పెట్టాడు. అధికారం ప్రతిదీ పెట్టాడు. దెన్ వాట్ హ్యాపెన్? ఒకరోజు వచ్చింది 20 ఎగ్జోడస్ 28:18-21 చదవండమ్మా. మరియు ఎగ్జోడస్ 18:18-21 9-10 అయిపోయింది, సారీ. ప్రజలందరూ చదువునా. ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనరి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపం చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేసనని ప్రజలతో చెప్పాను. తర్వాత
ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా ఎస్, దట్స్ వాట్ ఈజ్ నీడెడ్. ఆమెన్, హల్లెలూయా. ఆయన జీవితం చూడండి, ఇంతకుముందు మీరు ముందు వెళ్ళి చదివితే అక్కడ రాయబడి ఉంది, నేను ఎత్తేవాడిని, నేను ఇలా చేయలేను అలా చేయను అని చెప్పాడు కదా బుష్ దగ్గర. అలాంటి మనిషిని దేవుడైతే ఎప్పుడైతే ఆయన సమస్తం అర్పించాడు, దేవుని యొక్క కార్యం ఆయన చూశాడు, ఎప్పుడైతే రెడ్ సీ అనేది 2 భాగంగా మారింది, ఆయనలో కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ వస్తూ ఆయన ప్రార్థన జీవితం మొత్తం మారి ఉంటుంది. ఆయన ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రతిరోజు ఆయనలో ఉన్న ప్రతిదీ తీయడం మొదలెట్టాడు, ప్రతిరోజు అర్పించడం మొదలెట్టాడు. దేవుడు ఎలాంటోడని తెలుసుకున్నాడు. అదే ప్రార్థన ప్రతిరోజు ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. ఆయన తెలియకుండానే దేవునిలో ఆయన కలిసిపోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. హుద్దుద్ అది పడిపోతుంటే నువ్వు బయటికి వెళ్ళగలుగుతావా? మీరు చూడలేదాం హుదూద్, మా ఇంటి ముందు బ్యాక్ నుంచి వచ్చింది మాకు హుదూద్. ముందు చూస్తే ఒక 1/2 కిలోమీటర్ కనిపిస్తుంది. ఏం జరుగుతుంది, చెట్లు అలా టక్ 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 ఫిల్మ్లో చూపిస్తారు కదా, అలా పడడం నేను చూశాను. అది చూడగానే ఇటువైపు నుంచి ఏంటి అవుతుంది, అంత భయం. ఆ బిల్డింగ్ కదులుతుంది, నాకు తల తిరుగుతుంది అనుకుంటున్నాను, బిల్డింగ్ కదులుతుంది, అలాంటి పరిస్థితి. సో అలాంటప్పుడు నేను బయటికి వెళ్ళి కలుస్తాను దేవునితో అని చెప్పడానికి ఛాన్సెస్ ఉందా? సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఆ పర్వతంలో అలా జరుగుతుంది, జనాలు చూసి ఉక్కిరిబిక్కి చచ్చిపోతాం అంటున్నారు. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? లోపలికి వెళ్తున్నాడు. అనుభూతి చూడాలి. ఎందుకంటే ప్రతిరోజు ఆయన్ని చూస్తున్నాడు, ప్రతిరోజు అర్పించుకున్నాడు. దట్ ఈజ్ ఎక్స్చేంజ్. అది ప్రార్థన జీవితం. ఎందుకంటే ఆయన ఒక మెచ్యూర్డ్ లైఫ్లో వచ్చాడు. ఆయన అధికారం దేవునిలో ఏటైంది ఆయన తెలుసుకున్నాడు. అది నిజమైన ప్రార్థన అనుభూతి. అప్పుడు ఆ డార్క్నెస్లో అలాంటి జీవితం మాకు కావాలి. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి అనుభూతి మాకు ఎందుకు ఇవ్వకూడదు దేవుడని? అలాంటి లైఫ్ మా ప్రార్థన అనేది అలాగ ఉండాలి. ఇంకా నెక్స్ట్ పాయింట్ కూడా రాశాను కానీ టైం అయిపోయింది, నేను ఆపేస్తున్నాను. సో దేవుడు కోరింది ఏంటంటే మా జీవితంలో ప్రతిరోజు ప్రార్థన అనేది ఏంటంటే భారతదేశం గురించి మీరు ప్రార్థన చేయమని చెప్పట్లే. ఫస్ట్ నీ గురించి నువ్వు ప్రేయర్ చేసుకో, నీ జీవితం నువ్వు రక్షించుకో. నువ్వు సరిగ్గా లేకుండా నువ్వు భారతదేశం అంటే దేవుని అంటే స్పిరిట్ రియల్మ్లో అది ఏది కూడా ఫంక్షన్ అవడానికి ఇది లేదు. మొన్న నేను వాక్యం వింటున్నాను, ఒక ఆయన చెప్తున్నారన్నమాట, స్పిరిట్ రియల్మ్లో నువ్వు ఎంత అరిసినా నువ్వు మూగోడుగానే ఉంటావు, నీ మాట వినిపించదు, నీ మాట ఎవరు విన్నోళ్ళు ఉండరు. నీ అందచందం అవ్వచ్చు, నువ్వు జ్ఞానం అవ్వచ్చు, నువ్వు ఎంత సమర్పించుకున్నావు అవ్వచ్చు, ఏది అవ్వచ్చు, నువ్వు ఎంతవరకు ఆయనకి లోబడి ఆయనతో కనెక్ట్ అవ్వలేదు, ఆయన వాక్యం నీలో పని చేయట్లేదు, నువ్వు పరిశుద్ధతలో బ్రతకట్లేదు, ఆయనకి లోబడి, ఇప్పుడు చెప్పాను కదా కొన్ని పాయింట్స్, అవి నీ జీవితం జరగట్లేదు, అంతవరకు నువ్వు అర్చి యేసు నామములో అంటే నీవు కనెక్షన్ ఉంటే కదరా. కనెక్షన్ తీసాడు ఆయన. నువ్వు ఎక్కడ యేసునామంలో అక్కడ నువ్వు మూగోడుగానే ఉంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు కనెక్ట్ చేయబడ్డావో, ఒక చిన్న మాట, యేసయ్య అంటే ఆ ప్రపంచం కదులుతుంది. ఆమెన్, హల్లెలూయా. ఆయన వర్షిప్ మనలాగా మ్యూజిక్ ఇది కాదు. ఆయన ఏంటి పాడతారంటే జీసస్ లవ్స్ మీ దిస్ ఐ నో. మీకు ఎంత బాగుంటుంది. నేను పాడాను అనుకోండి, ఇది ఏడ్ చేస్తున్నాడు అంటారా లేదా? ఆయన ఆ పాట పాడు, ఫైర్ అనగానే వాళ్ళు ఉక్కిరి బిక్కిరి ఏటైపోతున్నారు. దాట్స్ వాట్ నేను అనుకున్నాను. వర్షిప్ మ్యూజిక్ బట్టి మా యొక్క స్వరం అవసరమే, దేవుని గిఫ్ట్, దేవుడు ఇచ్చాడు లేదని కాదు. కానీ దానికన్నా ప్రాముఖ్యం ఏంటంటే ఆయనలో ఉన్నది నాకు కావాలనుకున్నాను నేను. జీసస్ లవ్స్ మీ, ఎస్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అని చేతులు ఎత్తగానే మొత్తం 4-5 మొత్తం ఫిల్ అయిపోతుంది, ఏడ్చేస్తున్నారు. సో దాట్స్ వాట్ వీ నీడ్. స్పిరిట్ రియల్మ్లో మేము వెళ్ళాలంటే, స్పిరిట్ రియల్మ్లో కార్యం చేయాలంటే, నువ్వు ప్రార్థన చేయాలంటే, నువ్వు విజ్ఞాపన చేయాలంటే ఫస్ట్ నీడ్ సమర్పణ జీవితం. మా చెప్పు అనేది, మా శాండల్ మల్టిపుల్స్ చాలామందికి మాకు ఉంటాయి కదా, 10 బూట్స్ ఉంటాయి, 10 శాండల్స్ ఉంటాయి. మా జీవితంలో కూడా అలాగే ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి. లేదు ఒకటి హిల్ కావాలంటాం, ఒకటి చిన్నది కావాలి, ఒకటి బెండ్ కావాలి, అన్నీ అంటాం కదా. ఒక జోడు మాకు ఉండదు. మోసేకు ఒకటి ఉండేదేమో, మాకు 10 ఉంటాయి.
10 తీస్తూ ఉండాలి. ఆమెన్ హల్లెలూయా. మా రాడ్ ప్రతిసారి అర్పిస్తుండాలి. ఆమెన్ హల్లెలూయా. ఒకరోజు అనుభూతి వస్తుంది, నువ్వు ఆ పర్వతంలో వెళ్తావు, నువ్వు ఆ చీకటి ప్రదేశంలో ఆయన వెలుగుగా ఉంటాడు, ఆయన పొందుకుంటావు. అలాంటి లైఫ్ మాకు కావాలి. ఆమెన్ హల్లెలూయా. లిటరల్లీ కూడా ఇది జరుగుతుంది. నేను విని నాకు మతిపోయింది. యాక్చువల్లీ ఇది బైబిల్ రాయబడి ఉంది. ఈ లోకంలో ఎప్పుడన్నా జరుగుతుందంటే, బ్రదర్ మనోహర్ అట ఒకరోజు ఆయన ప్రార్థన, కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారట. జాన్ అన్న వచ్చారు కదా, ఆయన కొన్ని రోజుల తర్వాత వెళ్ళారట. తలుపు తడితే ఓపెన్ చేయట్లేదు. కొన్ని నిమిషాల తర్వాత, గంట తర్వాత తీశారన్నమాట. తీసి ఆయన ఏడుస్తున్నాడట. ఏడుస్తుండగా కమ్ అన్నారట. ఆయన అక్కడ ఉన్నారు, ఆయనతో పాటు కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఈయన కూడా ఆ టీంలో కాబట్టి ఈయన వెళ్ళగానే చూస్తే ఆ రూమ్ అంతా పొగతో నిండిపోయిందట. లిటరలీ ఆయన చెప్పడం లిటరలీ అది పొగతో ఉంది అట. వెళ్ళగానే ఇంకా ప్రార్థన లేదట, బెక్కి బెక్కి ఏడుస్తున్నారట అందరూ. కొన్ని గంటలు ఏడ్చారట. దట్ ఈజ్ హ్యాపెనింగ్. అది మాకు అవసరం, అలాంటి అనుభూతి మాకు అవసరం. అప్పుడు మా జీవితము ఏంటంటే జయ జీవితం ఉంటుంది. సో ఒక్క రోజులోనే ఎక్కడి నుంచి పొగ రాదు, మేము అనిపించలేము. కానీ గాడ్స్ టాంజిబుల్. ఒక సాంగ్ మేము పాడుతున్నాం కదా, ఇంగ్లీష్లో పాడాము, సాడాయాని. సో ఆయన ఒక టాంజిబుల్ అంటే ఏంటన్నా చెప్తారు, ఆయన వచ్చేసి ఆత్మ ద్వారా కార్యం కాదు, ఆయన శరీరంలో వచ్చేసి మాకు పట్టుకున్నట్లు మాకు తెలుస్తుంది. ఆమెన్ హల్లెలూయా. ఆయన తాకటి మేము పొందుకుంటాము. ఆమెన్ హల్లెలూయా. అలాంటి జీవితం మాకు కావాలి, అలాంటి ప్రార్థన ఈజ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్. సో ఎక్స్చేంజ్ చేసుకుందాం, ప్రార్థనలో ఎక్కువ పెరుగుదాము. అప్పుడు నెక్స్ట్ నేను రాశాను కానీ అది చెప్పడానికి టైం లేదు. జీవజలము నీ నుంచి ప్రవహిస్తుంది. ఆమెన్ హల్లెలూయా. ఆయన జీవజలమై ఉన్నారు కాబట్టి ఆయన తండ్రి, నువ్వు ఏ విధంగా ఒకలై ఉన్నావో దాంట్లో ఇంకొకడు యాడ్ అయ్యాడు, దాంట్లో పింకి కూడా యాడ్ అయింది అని ఇలాగ పట్టుకుంటారు, దాంట్లో మున్ను కూడా యాడ్ అయింది అని ఇలా పట్టుకుంటాడు ఆయన. అప్పుడు ఏంటంటే నీ నుంచి జీవ జలము బయటికి వెళ్తాయి. నువ్వు నడుస్తుండగా ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమెన్ హల్లెలూయా. దేవా గొప్ప కార్యము ఆ లోకంలో జరిగించంటే అప్పుడు నీ స్వరము ఆ లోకంలో వినపడుతుంది. అప్పుడు నువ్వు ఏంటి పాస్టర్ గారు చెప్పారు కదా, నీకు తాళం ఇవ్వబడింది. ఆమెన్ హల్లెలూయా. నువ్వు ఏదని ఇప్పగలుగుతావు. ఆమెన్ హల్లెలూయా. నేను అలాంటి జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇప్పటికి చాలా సమయం ఎక్కువైపోయింది. మా మధ్య పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి వచ్చేసి ప్రార్థన చేయాలని మనవి. రండి పాస్టర్ గారు. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నిజమే, మా జీవితాల్లో మా ప్రార్థన అనుభవం ప్రభా ఇంకా అధికమవ్వాలని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అవునయ్యా, మేము మరింతగా నీకు